ఇంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇంకా నేను ఎందుకు బతకాలా? చెడిపోయిన బతుకు అన్నా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మంచి పని చేసావన్నా. నేను ఇక వారం వారం కలుస్తానన్నా. ఎక్కడ కోట ఉంటే అక్కడికి నీతో పాటు అన్నోళ్ళు ఏడ కోటం పెడితే ఆడికి నేను వస్తానన్నా. నన్ను మాత్రం వదిలిపెట్టు, తీసుకెళ్ళి అంటే ఆ మహానుభావుడు ఏ మహానుభావుడో మరి నీ కోసం కష్టపడి నిన్ను వెంటేసుకొని తీసుకెళ్ళి ఆ వాక్యం బాగా నీకు అందేటట్టు చేస్తే ఈరోజు నువ్వు ఆ త్రాగుడు అనే ఆ బలహీనత మీద విజయం పొంది, ఆ పాపం మీద విజయం పొంది, ఈరోజు మామూలు మనిషివై నీ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూ అంతటితో ఆగకుండా నువ్వు కూడా 4 ఆత్మల్ని బాగు చేయడానికి నడుం కట్టావు. ఒకప్పుడు నీ పిల్లలు, ఒకప్పుడు నీ భార్య నిన్ను చూసుకుని ఇతడు నాకెందుకు భాగస్వామి అయ్యాడని భార్య ఏడ్చింది. ఈడి కడుపున మేమెందుకు పుట్టాం దేవుడా, ఈ దరిద్రుడు, వాళ్ళ నాన్న చూడు, వీళ్ళ నాన్న చూడు, మా నాన్న ఏందిలా. మా నాన్న కూడా పనిచేస్తాడు కదా, వాళ్ళ నాన్న రోజుకు 600, కానీ మాకు ఈ చినిగిపోయిన బట్టలే, కానీ మాకు పచ్చడే, మాకు రేషన్ బియ్యమే. కారణం మా నాన్న సంపాదన అంతా. ఎవరో బాధ్యత తీసుకున్నారు, నీ బాధ్యత. అందరూ నిన్ను చీచా అంటుంటే వాడా తాగుబోతే ఎదవాడు, వాడు ఊరకపోయేవాడే, ఎడ రాలిపోతాడు, ఎట్టంటే వాళ్ళు ఎందుకు పోతే పోయిద్దని వాడు అట్ట చేస్తాడు, వాడు ఇట్ట చేస్తాడు, వాడు భార్య పిల్లల్ని వేధించుకు తింటున్నాడు, వాడంత నీచుడు లేడు, వాడంత దుర్మార్గుడు లేడు, వాడంత దుష్టుడు లేడని అందరూ నిన్ను తిట్టి తిట్టి తిట్టి, ఇంట్లో తిట్టి, బయట తిట్టి, వీధిలో తిట్టి శాపాలు పెడుతుంటే, తాగినప్పుడు తాగిన మత్తులు అందరినీ తిట్టినా తాగు మత్తు దిగిన తర్వాత వాళ్ళందరి మాటలు సూదుల్లో గుచ్చుతుంటే ఈ మాటలు పడలేక అటు మానుకోలేక అటు దానికి బానిసై అటు దాని సాయంత్రానికి దానికి వెళ్ళాలి, దాన్ని మానుకోలేక ఇటుపక్క ఏంటి నేను జీవశ్చవంలా బతుకుతున్నాను, నా బ్రతికేంది ఇంత నీచంగా దిగజారిపోయింది, ఇక ఇంతేనా నా బతుకు, నాకంటూ ఇక మార్పు ఉండదా, నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉండదా అని ఎన్నోసార్లు అనుకొని కూడా ఆ బాధ అంతా ఆ గుండెల్లోనే దిగమింగుకొని ఇక నేను ఇంతే అని రాజీ పడ్డటువంటి నీ దగ్గరికి ఎవరో వచ్చాడు, ఒక మహానుభావుడు. అతడు అందరు తిట్టినట్టు నేను తిట్లా, అందరు విమర్శించినట్టు విమర్శించలా, నువ్వు దాన్ని జయిస్తావు, నీకు ఒక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు, రమ్మని పిలిచాడు. వాడు తాగుబోతాడు, వాడు నీచుడు, వాడు లేకోడు, వాడు గలీజోడు, వాడు అలాంటోడు, వాడు ఇలాంటోడని సమాజం అంతా నిన్ను అంటుంటే, ఈ దేవుని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో నిండిన వ్యక్తి ఎవరో వచ్చారు నీ దగ్గరికి. అతడు తిట్టలా, అతడు దూషించలా, శపించలా, అతడు నిన్ను ప్రేమించాడు, దేవుని ప్రేమను నీకు చెప్పాడు. ఆ మహానుభావుడి కష్టం, ఆ బాధ్యత నెరవేర్పు ఈరోజు నీ రక్షణ, నీ కుటుంబానికి దీవెన. మరి ఇప్పుడు నేను నా లైఫే నాకెందుకులే, నా ఫ్యామిలీ నాకు చాలని నేను అనుకుంటే ఎన్నో జీవితాలు నా కళ్ళ ముందే నాశనం అయిపోయాయి. ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏమైపోయినా నా కళ్ళ ముందు దేవుడు నా బిడ్డల్ని వాడుకొని, నన్ను వాడుకొని, నా బిడ్డలంటే వాళ్ళు ఎవరు అనుకున్నారు మీరే, మిమ్మల్ని వాడుకొని, నన్ను వాడుకొని, మన ద్వారా రక్షించిన ఆత్మలు వాళ్ళ సాక్ష్యాలు వింటంటే ఈ జన్మకి ఇంకేం కావాలరా నాయన, నా స్తోత్రం అనిపిస్తుంది. ఈ జీవితానికి ఏం కావాలి, ఎందుకు పుట్టావరా నీ బతుకు జడ అనిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకు పుట్టావరా నువ్వు నాశనంగా అనిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు తగిలిద్దిరా నీకు బండి, ఎప్పుడు తగిలిపోతావరా అన్న మాటలు ఆ రోజులు ఉన్నాయి. అదే మనిషి కానీ యేసు చేతుల్లో పడ్డ తర్వాత, నువ్వు లేకపోతే మా గతి ఏంది, అమ్మో నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంది. నిజంగా దేవుడు నిన్ను మాకు అనుగ్రహించిన వరం
నా గురించి కాదు, నీ గురించి కూడా జనం ఆ మాట అన్నారు. నువ్వు రక్షించిన వాళ్ళు ఏమన్నారు తెలుసా నీతో? దేవుడు మాకు వరంలాగి పంపించాడన్న నిన్ను అన్న. నువ్వు వచ్చి మా విషయంలో జోక్యం చేసుకోకపోతే అయిపోయేదన్న మా కథ. అక్క, దేవుడిని వరం అక్క, దేవుడు మాకు ఇచ్చిన వరం అక్క. నువ్వు మాకు అందించకపోతే, మా కోసం నువ్వు ప్రయాసపడకపోతే, మా కోసం నువ్వు త్యాగం చేయకపోతే, పాపం నీకుండే కష్టాలు నీకున్నాయక్క, నీకుండే బాధలు నీకున్నాయక్క. అయినా అన్నీ నెరవేర్చుకుంటానే ఓ పక్క మా బాధ్యత నెరవేర్చావక్క, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయో అని నీతో కూడా కొంతమంది అన్నారు. అనలేదా? అనకపోతే వాళ్ళు కృతజ్ఞతాహీనులు అవుతారు, ఖచ్చితంగా అంటారు అంతే. ఈ జీవితానికి సార్థకత అప్పుడు లభించింది. నిన్ను సృష్టించాడే సృష్టికర్త. తల్లి గర్భంలో నువ్వు పడ్డప్పుడు ముద్దు పెట్టాడు, భూమి మీదకి వచ్చినప్పుడు ముద్దు పెట్టి నా ముద్దుల కొడుకు కూతురు అనుకుని మురిసిపోయాడే ఆయన. అప్పుడు నవ్వుతాడు చిరునవ్వు. ఎప్పుడు? జనులు నిన్ను గూర్చి నిజంగా నువ్వే లేకపోతే మా బ్రతుకేమగునో, ఈరోజు మాకు దీపమయ్యావు నువ్వు, మా బ్రతుకులకు రక్షణాధారమయ్యావు, నీ ద్వారానే మేము ఆ రక్షకుడిని తెలుసుకున్నాం, నా బ్రతుకులు ఇలా మారినాయి అనే మాట నిన్ను గురించి ప్రజలు అన్నప్పుడు, నిన్ను సృష్టించాడు చూడు, నీకోసం ప్రాణం పెట్టాడు చూడు, మళ్ళీ ఒక్కసారి ముద్దాడుతాడు నీకు తెలియకుండా నిన్ను. నిజంగా నీకు ఆ దర్శనం ఉంటే, ఆ విశ్వాస నేత్రాలు ఉంటే నీకు ఖచ్చితంగా కనపడతాడు యేసయ్య. నేను ముద్దాడుకుంటాడు. నా బంగారు కొండవరా, అందుకేరా మరి నీ కోసం అంత కష్టపడ్డది నేను. చూడు ఎన్ని జీవితాలు వెలుగుతున్నాయో చూడు నీ వల్ల. చూడు నా తల్లి, ఎన్ని బ్రతుకులు బాగుపడ్డాయో చూడు నీ వల్ల. ఈ కొంచానికే ఇంకా నేను ఇస్తాను, నీకు లైఫ్ ఇస్తా. ఇంకా చాలా మందిని వెలిగించాలమ్మా, చాలా మందిని వెలిగించాలరా. వాళ్ళంతా నిన్ను ఘనపరిచి మాట్లాడుతుంటే నేను తృప్తి చెందుతా. దేవునికి స్తోత్రం. నిన్ను కన్నవాళ్ళు తృప్తి చెందాలి, కట్టుకున్నవారు తృప్తి చెందాలి. ఒకవేళ దురాశపరులై, వాళ్ళు అన్యాయస్తులై ఒకవేళ నిన్ను నిందిస్తే, నీ కష్టాన్ని గుర్తించకుండా నిన్ను తోలనాడితే, నేను ఎరగనా నీ కష్టాన్ని? వాళ్ళు ఎరగరు, సరే, నేను ఎరగనా నీ త్యాగాన్ని? కొంతమంది అన్యాయస్తులు ఉంటారమ్మా, నీ త్యాగాన్ని గుర్తించకుండా నిన్ను అంటారు. కొంతమంది అన్యాయస్తులు ఉంటారు నాన్న, నువ్వు వాళ్ళకి మేలు చేసావు అన్న సంగతి ఎరగరు. దూషిస్తారు, నిందిస్తారు, తృణీకరిస్తారు. అయినా నేను ఎరుగుదును కదా. ప్రైజ్ ది లార్డ్.